నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కోడలు అత్తగారిని వంటింట్లోకి రావద్దని, పనులు చెయ్యొద్దని, ఒకటే చోట కూర్చోమని ఇట్లా చేస్తే హెరాస్మెంట్ చేస్తే ఇది వరకట్న నిషేధం కేసు అవుతుంది అని చెప్పేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇట్లా కోడలు ఇంట్లోకి రావద్దు అని అంటే అది వరకట్నం ఎందుకు రాదు అని చెప్పేసి వరకట్నం హెరాస్మెంట్ కేసు ఫైల్ చేస్తే అత్తగారు మధ్యప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. నేను డబ్బులు అడగలేదు, నేను పని చేయొద్దు అంటున్నాను, ఇంట్లోకి రావద్దు, ఇంట్లోనే ఒక చోట కూర్చో అంటున్నాను, అయినా కూడా నా మీద ఇలా ఫాల్స్ కేసు పెట్టింది మా కోడలు. వరకట్నం నేను హెరాస్మెంట్ చేస్తున్నానని చెప్పేసి ఇట్లా ఫాల్స్ కేసు పెట్టింది. సెక్షన్ 498 ఐపీసీని అనుసరించి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా నా మీద ఇటువంటి కేసు పెట్టారు, ఇది తప్పు, క్వాష్ చేయండి అని మధ్యప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే సింగిల్ జడ్జి జస్టిస్ గోపాల్ సింగ్ అహులివాలా ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత కరెక్టే, అత్తగారు చేసింది ఏ తప్పు లేదు, కోడల్ని పనులు చేయొద్దు అని అంటే అది హెరాస్మెంట్ కిందకి ఎలా అవుతుంది, వరకట్న నిషేధం కిందకి ఎలా అవుతుంది, వరకట్న హెరాస్మెంట్ ఎలా అవుతుంది అని క్వాష్ చేయడం జరిగింది. ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఏ పనులు చెయ్యొద్దు అని అంటే హెరాస్మెంట్ కిందకి ఎలా అవుతుంది అని దీని ద్వారా మనకి ఒక చిన్న ఉదాహరణతో తెలుస్తోంది. థ్యాంక్ యూ.